వెల్కమ్ టు డే 17 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. ఈరోజు సాటర్డే అండ్ మా ఆఫీస్ తరపు నుండి ఒక వాలంటీరింగ్ యాక్టివిటీ ఉంది. మహారాష్ట్రలో కొయినా అనే డిస్టిక్ వెళ్ళి ట్రీ ప్లాంటేషన్ చేయాలన్నమాట. సో దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇట్స్ ఎ 2 days ప్రోగ్రామ్. సాటర్డే అండ్ సండే ఉంటుంది. అరౌండ్ 5 o'clock లేచాను ఇన్ ద మార్నింగ్, సో దట్ 6 o'clock కల్లా అక్కడ రిపోర్ట్ అవ్వాలి కాబట్టి. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నాను. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు పెడతారో తెలీదు. అలా 6 o'clock కల్లా ఆఫీస్కి అయితే రిపోర్ట్ అయిపోయాను నేను. అందరూ వచ్చేసరికి 6:30 అయిపోయింది. అండ్ 6:30కి మేము బోర్డ్ అయిపోయాం ఆఫీస్ నుండి. 5 hours జర్నీ అనమాట. అండ్ అందులో ఆల్రెడీ 1 hour అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మేము 1 hour తర్వాత ఎవ్రీబడి స్టార్టెడ్ టు డాన్స్ ఇన్ ద బస్ ఇట్ సెల్ఫ్. సో ఎక్కడికి వెళ్ళినా మన ఎంజాయ్మెంట్ మాత్రం ఆగకూడదు. గెస్ వాట్ గైస్, మా బండి బ్రేక్ డౌన్ ఇచ్చింది. అందరూ రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు ఎంత ఘోరంగా పంచర్ అయిందంటే అక్కడ ప్లేట్ కూడా విరిగిపోయిందనమాట. సరే కదా అని ఒక సైడ్ ఆగి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చాను నేను రికార్డ్ చేయమని. అండ్ పక్క నుండి మా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు. అగైన్ గెస్ వాట్ గైస్, మళ్ళీ ఇంకో 2 టైర్స్ పంచర్ అయిపోయాయి. అసలు ఏ ముహూర్తాన బయటకు వచ్చాము, అన్ని పంచర్లే అవుతున్నాయి. సరే అని ఇంకా పక్కనున్న ఒక హోటల్లో చాయ్ తాగేసాము. ఆ తర్వాత ఆఫ్టర్ 2 hours వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ అగైన్. అండ్ ఫైనల్లీ అరౌండ్ 3 o'clock మేము అక్కడ సైట్కి రీచ్ అయ్యాం. లైక్ యూ కెన్ సీ దిస్ ఏరియా ఎంత బాగుందంటే ఆల్ ద వే, చాలా అంటే మౌంటైన్స్, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ అనమాట. అండ్ అలా రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము అందరం అరౌండ్ 3 o'clock. కానీ మస్తు ఆకలి మీద ఉన్నాం గైస్. ఇక్కడ చూడండి మీరు, వ్యూ కూడా ఎంత బాగుందో. దిస్ ఈజ్ అవర్ రిసార్ట్, లైక్ దిస్ ఈజ్ అవర్ ప్లేస్ వేర్ వి స్టే ఫర్ 2 days. నెక్స్ట్ 2 days రివరే ఉంది పక్కన. అండ్ రియలీ లవ్ ఇట్. అండ్ ఇక్కడ సపోటా కాయలు కూడా ఉన్నాయి, బట్ పండలేవు అవి. అండ్ ఇది మేము ఉండే ప్లేస్ అనమాట. అండ్ దీస్ ఆర్ ద బెడ్స్. ఇక వెళ్ళగానే లంచ్ చేసేసాం. లంచ్ వాజ్ టూ గుడ్, అసలు చాలా బాగుంది. అండ్ మిగతా వాళ్ళు కూడా లంచ్ చేసేలోపు నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ రివర్ దగ్గరకు వచ్చి కాసేపు ఎంజాయ్ చేసామంట అనమాట. వాటర్ అయితే చాలా కోల్డ్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. ఇంకా అరౌండ్ 4 o'clock అయితే మేము స్టార్ట్ అయిపోయాం సైట్కి టు డూ ఆ టాస్క్. అండ్ ఇక్కడ చూస్తే ట్రీ ప్లాంటేషన్ లేదన్నారు, వేరే టాస్క్ ఇచ్చారు. లైక్ ఇలా బ్యాగ్స్లో మడ్ అనేది, సాయిల్ అనేది ఫిల్ చేయాలి. ఇంకా అలా 2 hours 200 bags ఫిల్ చేసేసాము. ఇంకా రిటర్న్ అప్పుడు రిసార్ట్కి వెళ్ళే దారిలో చాయ్ తాగుదామని ఆగాము ఒక పాయింట్ దగ్గర, హిల్ పాయింట్ దగ్గర. దట్ వాజ్ రియల్లీ గుడ్. అండ్ నైట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అందరం బయట కాసేపు కూర్చున్నాం అనమాట. ఇక్కడ ఇది నైట్ టైం వ్యూ ఇన్ ద రిసార్ట్. అండ్ అలా డిన్నర్ చేసేసి మంచిగా, డిన్నర్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఇంకా ముచ్చట్లు వేసుకున్నాం. బాయ్.